శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా కుంభరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా కుంభరాశి వారికి మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే కుంభరాశి వారు అనగానే ఆహ్, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు. అయితే వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ శతభిష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహగతులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం విచిత్రంగా, కొంత ప్రత్యేకంగా, కొంత ఎక్కువగా ప్రభావం చూపించటం అనేటువంటిది జరుగుతుంది. అది ఏ రకమైన ప్రభావం అనేటువంటిది కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది మొదలవటమే ఈ కాలసర్ప దోషంతో మొదలవుతోంది. అలాగే ఈ శనీశ్వరుడు రాశ్యాధిపతి అయినటువంటి ఆయన జన్మ రాశిలోంచి ద్వితీయ రాశిలో అంటే మీన రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది. గురుడు మిథున రాశిలోకి పంచమ స్థానంలోకి రావటం అనేటువంటిది జరుగుతోంది. కేతువు సప్తమ స్థానంలో, రాహువు జన్మరాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం అధిక భాగం 9 నెలల పాటు ఈ త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి వరుసగా ఒకదాని తర్వాత ఏర్పడుతూనే ఉన్నాయి. ఇవి కుంభరాశి వారి మీద ఎన్ని రకాలైనటువంటి ప్రభావాలు చూపిస్తాయో చాలా వీడియోస్‌లో మీకు తెలియచేయవలసి ఉంటుంది. అవి మొత్తం వివరంగా ఒక్కొక్క దాని గురించి నేను తర్వాత వచ్చేటువంటి వీడియోస్‌లో తప్పనిసరిగా తెలియచేస్తాను. ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశాన్ని గనక పరిశీలిస్తే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ మీకు జరిగేదేమిటంటే ఇది రాబోయేటువంటి ఒక రూ. 1,00,000 ఒక వ్యక్తి దగ్గర నుంచి వస్తున్నాయనుకోండి. అది వచ్చే ముందే ఇక్కడ ఖర్చు అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. ఓహ్! ఈ 1,00,000 రాబోయేటువంటి 1,00,000కి ఇది కట్టాలి, ఈ అప్పు కట్టాలి, లేదా ఈ పనికి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ డబ్బొచ్చిన దాకా ఎదురు చూస్తారు. అట్లా జరుగుతోంది. ఇది మాకు కొత్తే ఉందండి, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది అంటే అదే ఏలినాటి శని ప్రభావం అంటే. దాదాపుగా 5 సంవత్సరాలుగా రాబోయేటువంటి డబ్బును కూడా మీరు ముందుగానే ఖర్చు పెట్టడం, లేదా రాబోయేటువంటి డబ్బు కోసం ఇక్కడ ఖర్చులు ఎదురు చూడటం అనేటువంటిది మీకు ఈ 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అది ఈ ఫలితంలో మాత్రం మార్పు లేదు. ఖర్చులైతే బాగా పెరుగుతాయి. మరి మార్పేమిటి అని గనక గమనించినట్లయితే ఎప్పుడైతే రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలోకి వెళతాడో 2 రకాలుగా జరుగుతుంది మీకు. ఏమిటంటే కొంత ఆశ నిరాశలనేటువంటివి ఏర్పడతాయి. ఆశ నిరాశలంటే ఒకానొక సమయంలో పరిస్థితులన్నీ మీ చేతిలోకొచ్చేస్తాయి. మీరు ఏం చేయాలన్నా చేయగలుగుతారు. ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. సంపాదించగలుగుతారు. 2, 3 రకాల ఆదాయ మార్గాల్ని మీ యొక్క స్వయం ప్రతిభతో, స్వయం శక్తితో, తెలివితేటలతో సృష్టించగలుగుతారు. అంటే ఒక రకంగా సంపద సృష్టి అనేటువంటిది ఊరికే పొలిటికల్‌గా చెప్పేటువంటి మీటింగుల్లా కాకుండా మీరు నిజంగా చేయగలుగుతారు. ఇటువంటి మంచి పరిణామాలనేటువంటివి మీకు జరిగి తీరతాయి. కానీ మరి నిరాశ ఎప్పుడు ఏర్పడుతుందంటే, మీరనుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది చక్కగా అమలుపరుస్తున్న వేళ 100 రకాల ఆటంకాలొస్తూ ఉంటాయి. ఇహ చివరికి ఈ పని పూర్తి చేయలేమేమో అనేటువంటి పరిస్థితొస్తుంది. ఇలా నిరాశ ఏర్పడుతుంది. ఇలా ఆశ నిరాశల మధ్య మీకు ఈ 2.5 సంవత్సరాల పాటు శనీశ్వరుడు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టబోతున్నాడు. వాళ్ళలో కూడా కుంభరాశిలో ముఖ్యంగా శతభిష నక్షత్ర జాతకులకి యాక్చువల్‌గా వీళ్ళకి చాలా బాగుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అనంటే మొదటి 6 నెలలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం మొదటి 3, 4 నెలల పాటు మాత్రం శతభిష నక్షత్ర జాతకులకి మీ పరిస్థితులన్నీ మీ చేతిలోకి వచ్చినట్లుగా చాలా గొప్పగా జీవితం నడుస్తుంది ఈ కుంభరాశిలో కూడా. అయితే ఇక్కడ మీకు జరిగేదేంటంటే వచ్చింది అనుకున్నటువంటి సమయంలో టక్కన చేయి జారిపోతుంటుంది. ఇది కొంత ఇబ్బందికరం. ఇక్కడ ఎందుకిలా జరుగుతోంది అంటే జన్మరాశిలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ఒక రకమైన కాలసర్పదోషంగా భావించవచ్చు దీన్ని. ఈ సర్పదోషం వల్ల మీకేమవుతుందంటే
ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని అధిగమించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సిన పరిస్థితి కుంభరాశి వాళ్ళకి తప్పనిసరిగా గోచరిస్తోంది. అంటే ముఖ్యంగా రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. దానికేంటి సర్పక్షేత్రాలను సందర్శించడం గానీ, ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహార పూజలు జరిపించుకోవటం గానీ, ఇటువంటివి తగినట్టుగా జరిపించుకుంటే తప్పకుండా బయటికి రాగలుగుతారు. ఈ 3 నక్షత్రాల్లోకి గూడా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి మొదటి 9 నెలల కాలం పాటు పెద్దగా ప్రభావం ఉండదు. కానీ తర్వాత మాత్రం గట్టిగా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది. ఇక ధనిష్ట నక్షత్ర జాతకుల విషయానికొచ్చేటట్లయితే మాత్రం ఒక 3-4 నెలల పాటు ఖచ్చితంగా టఫ్ టైమ్ అనే చెప్పొచ్చు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుంటాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ నెల దాకా చాలా టెన్షన్‌తో కూడినటువంటి వాతావరణం ధనిష్ట నక్షత్రం కుంభరాశి జాతకులు గడపబోతున్నారు. ఇక ఆదాయ వ్యయాలు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది గనక మీకు చేతనైతే మీ జీవిత భాగస్వామి అకౌంట్‌లో డబ్బులేయటం, మీ జీవిత భాగస్వామితో ఖర్చు పెట్టించటం, లేదా ఏదైనా సరే కొనుగోలు చేసేటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరున కొనుగోలు చేయటం జరిగితే వారి జాతక ప్రభావంతో మీరు ఈ ఖర్చుల నుంచి దుబారా ఖర్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. ఖర్చులు సహజంగా ఉంటాయి. కానీ అనవసరమైన ఖర్చులు రాకూడదు గనుక ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఇలా ప్రయత్నం చేయండి. ఇకపోతే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉన్నటువంటిది గురుగ్రహం. మే నెలలో గురుడు ఇక్కడ మిథున రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఈ కుంభరాశిని చూస్తున్నాడు తన విశేష దృష్టితో. అలాగే ధనురాశిని చూస్తున్నాడు. ఇక తులారాశిని కూడా చూస్తున్నాడు. అంటే ముఖ్యమైనటువంటి స్థానాలని 1, 5, 9 స్థానాలు జ్యోతిష్శాస్త్ర రీత్యా మంచి బలమైనటువంటి స్థానాలు. వీటిని లక్ష్మీకరాలు, లక్ష్మీప్రదాలు, లక్ష్మీ స్థానాలు, కోణాలు అని అంటారు. ఈ రాశుల్ని గురుడు తన యొక్క సంపూర్ణ శుభ దృష్టితో వీక్షించటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాక్పాట్ కొట్టినట్టే. చక్కగా ఎంతైనా సరే సంపాదించగలుగుతారు. ఏదనుకుంటే అది చేయగలుగుతారు. అలాగే శుభకార్య పరంపర అనేటువంటిది జరుగుతుంది. మరి శనీశ్వరుడి రీత్యా కొంత ఇబ్బంది, రాహుకేతువుల రీత్యా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని అధిగమించి గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించటం కోసం కొన్ని పరిహారాలు చేసుకోండి. వాటిలో కొన్ని మీరు చేసుకునేవి చెప్తాను. కొన్ని ఈ బ్రాహ్మణ సహకారంతో చేసుకునేవి తర్వాత చెప్తాను మీకు. ఈ గురువు యొక్క అనుగ్రహం కోసం గురు పాశుపత హోమం జరిపించుకోవటం బ్రాహ్మణుల యొక్క సహకారంతో జరిపించుకోవాలి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిందల్లా గురుచరిత్ర పారాయణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించండి. దత్త చరిత్ర పారాయణ చేయండి. ఇది గనక చేస్తే మీకు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వీటితో పాటుగా కుంభరాశి వారు ఈ సంవత్సరం శైవ క్షేత్రాలను సందర్శించండి. 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు వీటిల్లో మీకు ఎన్ని చూడగలిగితే అన్ని ఈ సంవత్సరం చూస్తే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఇది గనక సంపాదించుకోగలిగితే మీరు ఈ సంవత్సరం ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో చేసిన రుణాలు తీర్చుకోగలుగుతారు. గతంలో మీరు పడ్డ అవమానాలకి ధీటుగా సమాధానం చెప్పగలుగుతారు. కనుక వారి మీ యొక్క వ్యక్తిగత జన్మ జాతక రీత్యా పొరపాటున కుంభరాశి వారికి ఎవరికైనా సరే శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడుస్తూ ఉంటే మాత్రం జరిగేటువంటి శుభకార్య పరంపర అనేటువంటిది ఎంత కాదనుకున్నా చాలా రకాలైన ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మాత్రం కొంచెం వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి తర్వాత వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి నేను తెలియచేస్తాను. కాకపోతే ఈ జరిగే వాళ్ళు మాత్రం అంటే శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ, నీచిబట్టిన గ్రహ దశ అంతర్దశలు ఏవి జరిగే వాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరువు పోకుండా జాగ్రత్తగా ఉండాలి. అనాకానికి పనికిరాని వాడు నెత్తి మీద రూపాయి పెడితే దమ్ముడి కొరగాని వాడు కూడా మిమ్మల్ని అవమానించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీచ జన సంపర్కం, నీచ జనుల్ని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా నేను చెప్పిన కాంబినేషన్లో మీకు వచ్చే పరిస్థితి ఉంది. కనుక వాటి నుంచి తప్పించుకోవడానికి కొంచెం పరిహార క్రియలు జరిపించుకోండి. ఇకపోతే శనీశ్వరుడి అనుగ్రహం కోసం మీరు మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం తప్పనిసరిగా జరిపించుకోండి. ఇక కుంభరాశి వాళ్ళకి విద్యార్థుల విషయాన్ని కనుక గమనించినట్లయితే విద్యాయోగం టాప్లో ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మీకు
మంచి ర్యాంకులొస్తాయి. ఉత్తీర్ణత శాతం చాలా బావుంటుంది. పోటీ పరీక్షల్లో సక్సెస్ అవుతారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్‌లతో కూడినటువంటి బదిలీలొచ్చే అవకాశం రేపు 2025 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే మీ వ్యాపారస్తుల విషయాన్ని గనక గమనించినట్లయితే, వ్యాపార వర్గాల్లో వచ్చినటువంటి లాభం ఏదైతే ఉంటుందో మరలా అదే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులుంటాయి. ఇది పెద్ద విషయం కాదు. అది భవిష్యత్తుకి పెట్టుబడి కిందే భావించండి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి వ్యాపారం అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్ వంటి వాళ్ళకి మాత్రం మీకు పేరు, డబ్బు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఇక్కడొచ్చే సమస్య ఏంటంటే 100 రకాలుగా సంపాదించింది ఒకసారి కొట్టుకుపోతుంటుంది. ఇది కొంత స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయంలో జరుగుతుంది. ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి కూడా వర్తిస్తుంది. అనవసరమైనటువంటి బరువులు, బాధ్యతలు మీ మీద పడతాయి. ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు. ఇది పరిస్థితి. ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రేపు జూన్ తర్వాత నుంచి ఈ వీసా, గ్రీన్ కార్డ్ అనేటువంటివి మీకు సానుకూల పడతాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశీ విద్య కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి రేపు 2025 సంవత్సరం జూన్ తర్వాత వెళ్ళే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. రైతులకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బావుంటుంది. నల్లటి పంటల కంటే ఎర్రటి పంటలు, తెల్లటి పంటలు మంచి లాభాన్నిస్తాయి. ఇక మరి ముఖ్యంగా రాజకీయ నాయకులను గనక గమనించినట్లయితే, మీరు ఎంత కష్టపడ్డా కొంతవరకు మీది అరణ్య రోదన, కంఠశోష అవుతుంది. మీరు నీతిగా, నిజాయితీగా ప్రజలకి నిజం చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు మాత్రం మిమ్మల్ని కలవరపెడతాయి. రాజకీయ నాయకులకి బాగోలేదు. ఇక సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి, కవులకి, రాజకీయ నాయకులకి, డైరెక్టర్లకి కొంత నిరాశాజనకమైనటువంటి వాతావరణం గోచరిస్తోంది. పేరు ప్రతిష్టలొచ్చి అవార్డులొస్తే డబ్బు రాదు. డబ్బొస్తే పేరు ప్రతిష్టలు రావు. ఇట్లా కొంత 50-50గా ఉంది. అంటే కొంత బాగుంది, కొంత బాగోలేదు. ఇక మిగిలినటువంటి అన్ని రంగాల వాళ్ళకి కూడా గురువు యొక్క అనుగ్రహం బాగుంది గనక, గురు అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోండి. కనుక అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఒక లాల్ కితాబ్ రెమెడీ మీకు నేను తెలియచేస్తాను. అదేమిటంటే, పసుపు రంగు పట్టు వస్త్రాన్ని కర్చీఫ్‌లాగా తీసుకొని ఎప్పుడూ ఎల్లవేళలా జేబులో ఉంచుకోవటం అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు గురువు అనుగ్రహం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న తంత్ర ప్రక్రియ లాంటిది. నమ్మి ఆచరిస్తే మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం 10 మందికి వివాహం జరిగితే, అంటే విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయేటువంటి పెళ్ళిళ్ళు 10 ఉన్నాయనుకోండి. దాంట్లో కనీసం 5గురు కుంభరాశి వాళ్ళు ఉంటారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. వివాహ యోగ్యమైనటువంటి కాలం వచ్చేసింది. సంతానం కూడా కలుగుతుంది. ఎక్కువ మందికి పురుష సంతానం కలిగే అవకాశం ఉంది. కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ సంవత్సరం సంతానాన్ని గనక కనే పరిస్థితి ఉంటే వారికి తప్పనిసరిగా పురుష సంతానం కలిగే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కుంభరాశి స్త్రీలకి కొంత బాగుంది. మీకేంటంటే మీరు సహజ సిద్ధంగానే తెలివిగా మసలుకుంటారు. మంచి బుద్ధి, ప్రజ్ఞత ఉంటుంది. సంసారాన్ని చక్కదిద్దుకునేటువంటి లక్షణం బాగుంటుంది. మీ యొక్క తెలివితేటలను చూసి మీ పిల్లలు, అలాగే బంధువులు అందరూ కూడా ప్రశంసిస్తారు. సమాజంలో గానీ, కుటుంబంలో గానీ మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో పిచ్చిది దానిదేముంది అట్లా అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంత తెలివితేటలుండి ఇట్లాగా అసలు ఇంత సింపుల్‌గా ఉండటం సాధ్యమేనా అని కుంభరాశి స్త్రీల విషయంలో అందరూ పొగట్టం అనేటువంటిది మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే మీ యొక్క తెలివితేటలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మంచి విలువైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు, అలాగే విలువైన స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశి స్త్రీలు తప్పనిసరిగా గురువార నియమాలు పాటించండి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. తప్పనిసరిగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి. మరిన్ని శుభ ఫలితాల కోసం తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. ఎంత కాదనుకున్నా జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు కొన్ని ఇబ్బందులు పెడతారు గనక కొన్ని పరిహారాలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని కుంభరాశి వాళ్ళు చక్కగా తగిన పరిహార క్రియలు జరిపించుకొని
అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.